సార్. నమస్తే అమ్మా. మీ పేరు? శ్రీనివాసులు రెడ్డి. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఆంధ్రప్రదేశ్, ఏపీ మదనపల్లి నుండి వచ్చాము ఇక్కడికి. మీరు ఎన్ని సంవత్సరాలు ఇంకా వస్తుండారు? 1 సంవత్సరం నుంచి వస్తా ఉన్నాం. మీకు ఈ దేవస్థానం ಬಗ್ಗೆ ఎట్లా తెలుసా? మాకు మదనపల్లిలో వెంకటరమణారెడ్డి అనే అతను పిలుచుకొని వచ్చినాడమ్మా ఇక్కడికి. మీకు ఏం ప్రాబ్లం ఉండే? ఇంటి దగ్గర మాకు వాస్తుది ప్లస్ ఆవులకి ప్లస్ వ్యవసాయం గురించి పంటలు బాగా రాకుండా ఉంటే వీటి గురించి స్వామిని అడిగేదానికి వచ్చాము ఇక్కడికి. స్వామి పూజ చూసి ఇక్కడ కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పాడు. అది మళ్ళీ క్లియర్ చేసుకున్న తర్వాత బాగుంటుంది అని చెప్పినాడు. మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి 3 అమావాస్యలు 3 పౌర్ణాలు వచ్చి ఇక్కడ పూజలు చేశాము. మళ్ళీ నెక్స్ట్ పౌర్ణానికి వచ్చి అభిషేకం చేపించాము. అప్పటి నుంచి అయితే బాగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమి వస్తూ ఉన్నాము. ఇక్కడ వ్యవసాయంలో లాభాలు బాగానే వస్తూ ఉన్నాయి. ఇంట్లో అంతా బాగానే ఉన్నది. ఆవులకి అంతా బాగానే ఉన్నది. ఈ వీడియో చూస్తూ ఉండే ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నది ఏమంటే, ప్రతి ఒక్కరూ ఈ గాయత్రీదేవి దేవస్థానం దగ్గరికి వచ్చి మీ ప్రాబ్లాలు ఏమున్నా ఎవరైనా సరే వచ్చి మీ ప్రాబ్లాలన్నీ తీర్చుకుంటే బాగుంటారని చెప్పి కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.